అంటే మీరు ఆయనతో గడపడం వల్ల మీ థాట్ ప్రాసెస్లో వచ్చిన మార్పు ఏంటి సార్? అంటే మీరు ఒక సినిమాని అప్రోచ్ అయ్యే విధానం కానీ లేకపోతే పాటను తీసే విధానం కానీ. అంటే అది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను సిన్సియారిటీ అంతే. మీరు ఇంకేం మిగతాది ఏమి ఉండదు. ఇప్పుడు చాలా కమర్షియల్ సినిమాలు ఉంటాయి, మనకి నచ్చనివి కూడా కొన్ని కమర్షియల్ సినిమాలు జనాలకు ఆడుతూ ఉంటాయి. సినిమా ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ పొయిట్రీ. ఆ పొయిట్రీని సామాన్యుడి దగ్గరికి తీసుకురావటం చాలా కష్టం. సినిమా పాట రాయటం మీటర్లో రాయాలి, ఆల్రెడీ చాలా బౌండరీస్ ఉంటాయి, దాంట్లోనే మొత్తం కథ అంతా చెప్పాలి. బయట కవుల కంటే కూడా సినిమా కవులు, నిజంగా కవులు వీళ్ళందరూ చాలా గొప్ప. బయట కవులకి ఫ్రీడమ్ ఉంటుంది, అంతే కదా. ఎనీథింగ్ ఇన్ని చట్టాల మధ్య రాయాలి, ఇన్ని చట్టాల మధ్య పైగా ఎంతో మీనింగ్ఫుల్గా. నాకు కొన్ని పాటలు వింటే అనిపించేది, ఆయన తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం. ఏమి అంటే సీ ది థాట్ ఆఫ్ ఇట్. మాటలు కాదు, వసంతం మామూలు మాటే, తరలిరాద మామూలు మాటే, వనాలు మామూలు మాటే. ఈ నాలుగు కలిపే థాట్ ఉంది చూసారు, అది గొప్పతనం. అది ఇలాంటి ఆయన దగ్గర ఇంత డెప్త్. అన్నయ్య ఇలాగ ఆలోచిస్తున్నారంటే మనం మాటలకి ఎంత ఆలోచించాలి. అవన్నీ మేము చేసేవాళ్ళం ఎప్పుడు. అదే ఏంటంటే ఇంత డెప్త్ ఉండాలి. నేను ఏది అడుగుతున్నానో ఎగ్జాక్ట్లీ మాకు అప్పుడప్పుడు చిన్న లెసన్ అలా ఉండేది. నువ్వు నన్ను ఏం అడుగుతున్నావు, డెప్త్, అంత డెప్త్ నీ సీన్లో ఉందా, అలా క్వశ్చన్ చేసేవాళ్ళు. మీరు ఒక ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఆయన డెప్త్ ఆఫ్ పోయిటరీ సామాన్యుడికి అర్థమయ్యేలాగా 100% ఎక్కువ ఇస్తారు అని. దానివల్ల మీ పాట తీసే విధానంలో మార్పు ఉంటుంది కదా. పాట తీసే విధానం మాత్రం నిజం చెప్పాలంటే నేను ఎంజాయ్ చేస్తూ ఒక 100 సార్లు పాట విని అప్పుడు మొదలుపెట్టాను. అంటే ప్రయోగాలు ఎన్నో చేశాను. త్రివిక్రమ్ సినిమాలో రాస్తారు, చందమామ చందమామ వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా. మీకు పాట గుర్తులేదు. అంటే ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ అనమాట. ఆయన చమత్కారం అంతా తెలుస్తుంది. ఆ మాట అనేసి చిన్నపిల్లలు నవ్వేసి కూడా ఆ గట్టిగా నవ్వుతారు కదా, జోకేసి గట్టిగా నవ్వేసి ఎంత బాగుందని. అట్లా అంత డెప్త్ ఉన్న లిరిక్ రైటర్ని చాలా అరుదు. అంటే నేను వేరే ఎవరు లేరు ఇదని నాకు తెలీదు. అండ్ అంత ఈజీగా ఈ సో అప్రోచబుల్. ఒకసారి మొదలైందనంటే ఇంకా థాట్ ఇంకా దానికి అసలు ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోయేవాడు. అది చూసి చాలా ముచ్చటేసింది. అంటే ఇంత తప్పన ఉంటుందా, అంత ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి అలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఆయన పరిసరాలన్నింటినీ కూడా మర్చిపోతారు. అది రుచుల రక్షణం, అంతే కదా. అంతే అందులోకి వెళ్ళిపోతే ఇటు ఎంత డెప్త్కి ఇంటెన్సిటీ వెళ్ళిపోతుంది. అంతే అంటారు, ఇంటెంట్ బాగుంటే కంటెంట్ బాగుంటుంది. అంతే ఎప్పుడు ఒకేలాగా ఒక మనిషిని ట్రీట్ చేయటం ఆయన గొప్ప. ఆయనలో నేను చూసిన గొప్పతనం. ఆయన ఒకలాగే ఉన్నారు. ఓకే, మీ హిట్, మీ ఫ్లాప్లు, మీ ఫెయిల్యూర్స్ మీ సంబంధమే లేదు. ఆల్వేస్ అంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది. ఏంటి ఎఫెక్షన్ అంటే మీకు నిజంగా కవిత్వం ఇట్లాంటి మీలో భావుకత ఉంటే హీ విల్ లవ్ యూ. అంతే, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం పాట కావాలని కమర్షియల్గా వెళ్ళి రాయించుకుని అక్కడి నుంచి తేలే రాదు అక్కడి. అలా ఒక గోల్డెన్ పీరియడ్. మేము ఆ పాటలన్నీ రవికిషోర్ గారు, త్రివిక్రము, నేను, మేమందరం అంటే ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు చెప్తున్నాను, పాట అంటే మాకు పార్టీ బాగా చెప్పారు. సీతారామ శాస్త్రి గారితో పాట అంటే పార్టీ టైం.